రైతు సోదరులకు అందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు మనం దిడుగు అనే గ్రామంలో ఉన్నామండి. అమరావతి మండలం, పల్నాడు జిల్లాలో ఉన్నామండి. ఇప్పుడు మనకి ఇక్కడ రైతులు మాధవి 149 అనే వెరైటీని రైతులు చూడటానికి వచ్చారు. వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మాటలో తెలుసుకుందామండి. ఏ ఊరండి మీది? మాది మునుగోడు అండి. మునుగోడ, అమరావతి మండలం. ఓకే అండి. మీ మునుగోడులో ఎన్ని ఎకరాలు వేస్తారు? మా మునుగోడు 500 ఎకరాలు వేస్తారు. 500 ఎకరాలు వేస్తారు. ప్రతి రైతు మనకి లేబర్ ఛార్జ్ ఎక్కువ అవడం వల్ల కోత కూలి తట్టుకోలేక, ప్లస్ ఎర్లీగా వచ్చేసి త్వరగా క్రాప్ ముగించే విధంగా ఇప్పుడు లావులకు రావడం జరుగుతుందండి రైతులు. కాబట్టి చాలా మంచి ఆలోచన. ఇప్పుడు ఈ మాధవి 149 చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్ అండి. ఇదైతే కింటాకి వచ్చేసి 3-4 కోయొచ్చు. కోతలో మాత్రం రాజీ లేదు. వెరైటీ కాయ కూడా బాగుంది. కూడా నిండు కలర్ వస్తాయి. అలా కాయ చెట్టుకి చూస్తేనే ఆటోమేటిక్ అనుభవం రైతుకి చెట్టుకి కాయ చూస్తేనే అర్థమైపోయింది కలర్ ఏ కలర్ వచ్చింది అనేది. అండి వెరైటీ మాత్రం వేసుకోదగ్గదు, బాగుంది. కాయలో మీరు విడిచి చూసినట్లయితే మిగతా వెరైటీ లావుల్లోకి వచ్చేసరికి కొంచెం లోపల విత్తనాలు తక్కువ ఉంటాయండి. ఇది గింజ శాతం కూడా చూసి బాగుంది. కాయ గట్టిగా ఉంది, గింజ శాతం బాగుంది. కాటా కూడా వస్తుంది, కాటా బాగా వస్తుంది. ఈ గింజ శాతం ఉండ కాయ కాటా వస్తుంది. తోలు కూడా మందం ఉంది కాబట్టి కాటా ప్లస్ అయింది. అదే అండి, కరెక్ట్ గా చెప్పారు మీరు. కాబట్టి ప్రతి రైతు సోదరులు కాస్త పెట్టుబడి తక్కువ పెట్టుకోవాలి, నీటి శాతం కొంచెం తక్కువగా ఉందన్న ఏరియాలో ఈ మాధవి 149 అనే వెరైటీ వేసుకోండి అండి. ఎందుకంటే కాస్త మనకు ఒక వాటర్ శాతం కొంచెం తక్కువ ఉన్నప్పటికీ త్వరగా కాపు ఏమంటే చాలా స్పీడ్గా కాపు రావాలి అనుకున్నట్లయితే ఈ మాధవి 149 అనే వెరైటీని కనుక వేసుకున్నట్లయితే త్వరగా కాపు వచ్చింది. ప్లస్ పెట్టుబడి కూడా చాలా తక్కువ అండి. ఇప్పుడు నల్లికి, వైరస్కి, బొబ్బరికి మీకు ఎలా అనిపిస్తుంది ఈ వెరైటీ చూసి? ఈ వెరైటీ అయితే ఇప్పుడు ఏం టచ్ అవ్వలేదండి. వేసుకోవచ్చు, రైతు నమ్మకంగా వేసుకోవచ్చు, చేసుకుని వేయచ్చు. మీరు ఆ టైంలో వీళ్ళు వేసారంటే ఆ టైంలో ఈ కాపు కాసిందంటే నెక్స్ట్ మేము వేసే టైం వేస్తే 2 కాపులు కాస్తాయి. మీరు ఏ టైంలో వేస్తుంటారండి? మేము ఆగస్టు. ఓకే అండి. ఇప్పుడు ఈ రైతు వచ్చేసరికి అండి మనకు అక్టోబర్ లో వేసాడండి. అంటే ఫస్ట్ ఒకసారి వేయాలని ప్రయత్నించినప్పుడు ఇక్కడ వాతావరణం అనుకూలించగా కాస్త లేటుగా వేసాడు. అక్టోబర్ లో వేస్తేనే ఇప్పుడు మనం ఎకరానికి వచ్చేసరికి మీ అభిప్రాయం ప్రకారం మీరు ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నారు? నేను గత 15 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మీ యొక్క అనుభవంలో ఇప్పుడు సుమారు ఎన్ని క్వింటాలు తెగొచ్చు అని ఈ ఎకరం మీకు అనిపిస్తుంది? ఇప్పుడు నా అంచనా అయితే ఒక 25-30 కాసుకొని అయిద్దండి. అదే అండి, ప్రతి రైతు గమనించాల్సిన విషయం. ఇక్కడ లేటుగా వేసినప్పటికీ, అక్టోబర్లో వేసినప్పటికీ మినిమం 25-30 క్వింటాలు తీసుకోవచ్చు అనుకుంటున్నారు. అదే వీళ్ళు వేసుకుని ఆగస్టు, సెప్టెంబర్లో అయితే కొంచెం ఎక్కువ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. 35-40 దాకా తీసుకోవచ్చు. ఇంకోటి గమనించినట్టయితే మాధవి 149 అనేది ఇప్పుడు డ్యూయల్ పర్పస్. కొన్ని ఏరియాల్లో ఇది పచ్చికాయకు కూడా వాడుతుంటారండి. పచ్చికాయకు కూడా వాడుకోవచ్చు. ఇది ఎక్స్పోర్ట్ కూడా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఈ కలర్ వచ్చిందంటే పూర్తిగా వైట్ రాకుండా ఇట్లా నిండుదనంతో ఉందంటే మీరు ఎక్స్పోర్ట్ కనుక పచ్చికాయ కోసుకున్నట్లయితే మినిమం 3-4 రోజులు నిలవడానికి ఎక్కువ అవకాశాలు ఉండే కాబట్టి స్టాక్ ఉంటుంది. కాబట్టి పచ్చికాయని కోసుకోవడానికి కూడా రైతు ఉపయోగపెట్టుకోవచ్చు.